హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ ఏషు. ఈరోజైతే రాగి దోశ చేస్తున్నాను. బ్యాటర్ అనేది నార్మల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంకో వీడియోలో చెప్తానమాట. ఈరోజైతే రాగి దోశ చేస్తున్నాను. రాగి అనేది మనం డైలీ ఒక మీల్లో మనం యాడ్ చేసుకుంటే చాలా చాలా మంచిదన్నమాట. ఇదిగో ఇక్కడైతే రాగి బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్నాను. నార్మల్ మనం ఉర్దాల్లోనే రాగి కూడా మిక్స్ చేసుకొని ఇడ్లీ బ్యాటర్లో రాగి ఫ్లవర్ మిక్స్ చేసుకున్నా పర్వాలేదు, లేదంటే మొత్తం అన్నీ కలిపి సోక్ చేసుకొని చేసుకున్నా కూడా పర్వాలేదన్నమాట. బాగానే ఉంటుంది, రెండు ఒకే టేస్ట్ వస్తుంది. ఇందులో నేనైతే పల్లీ చట్నీ చేశాను అనమాట. అయితే ఈ రాగి దోశలో మనం ఏంటంటే ఆనియన్స్ అనేది ఇప్పుడు ప్రజెంట్ యూజ్ చేయట్లేదని చెప్పాను కదా ఈ 9 days. అందుకోసం అని చెప్పి నేనైతే రాగి ఫ్లోర్లో జస్ట్ మిర్చి అండ్ కొత్తిమీర అండ్ నెక్స్ట్ దాన్ని ఏమంటారు మన కరివేపాకుని కలిపి బాగా మిక్స్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే స్పైసీగా ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం ఫర్మెంట్ చేసుకోవాలన్నమాట. ఫర్మెంట్ అంటే ఎందుకు అనుకున్నారు? ఫర్మెంట్ అనేది కొంచెం పులిస్తే బాగుంటుంది కదా టేస్ట్ అనేది, అందుకోసం అని చెప్పి. నెక్స్ట్ అయితే దీన్ని అయితే మనం దోశలా వేసుకోవాలన్నమాట. దోశలా వేసుకుని దాన్ని రెండు వైపులు బాగా కాల్చుకోవాలి. నార్మల్ దానికన్నా కొంచెం చిన్నది అది రాగి ఫ్లోర్ వేస్తే మనకి కొంచెం గట్టిగా వస్తుంది, కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే దోశ అయితే వేసేసుకున్నాను. రాగి మనం తింటే మనం చాలా చాలా హెల్దీ కదా. మా వారైతే టేస్ట్ చేశారు, బాగుందన్నారు. థ్యాంక్ యూ సో మచ్.